దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు మండే 17th November 2025 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ 2 Corinthians chapter 4 and verse 13. కాగా విశ్వసించితిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై. దేవునికి స్తోత్రం. విశ్వసించితని గనక మాట్లాడి తిని, విశ్వసించితని గనక జాగ్రత్తగా గమనించాలి. నీవు మాట్లాడాలి, నీవు పలకాలి. ఈ కొండను చూసి నువ్వు ఎత్తివేయబడి, ఈ చెట్టును చూసి ఇది పెరికివేయబడి అని మాట్లాడాలి. మాట్లాడకుండా దేవుని కార్యాలు జరగవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. 2 Corinthians chapter 4 and verse 13. We having the same spirit of faith according as it is written, I believed and therefore have I spoken. We also believe and therefore speak. We have to speak it out. You to speak. ఏం మాట్లాడాలి? విశ్వసించింది కనుక మాట్లాడి ఏం మాట్లాడాలి? ఏ ఆశీర్వాదము, ఏ అవసరత నీకున్నదో, ఏ ప్రార్థన నువ్వు చేస్తున్నావు అది పలకాలి. స్వస్థత, ప్రభా నన్ను స్వస్థపరచినందుకు స్తోత్రం, యేసు ప్రభు నామములో నేను స్వస్థపరచబడ్డాను పలకాలి. ఏమి విశ్వసించాలి? దేవుడు నిన్ను స్వస్థపరచాడని విశ్వసించాలి. దేవుడు నీ ఎడల జాలి కలిగి ఉన్నాడని విశ్వసించాలి. దేవుడు నీ ఎడల దీర్ఘశాంతం నిన్ను క్షమించాడని విశ్వసించాలి. దేవుడు ఆల్రెడీ నిన్ను బ్లెస్ చేసి ఉన్నాడని నువ్వు విశ్వసించాలి. అప్పుడే నువ్వు మాట్లాడతావు. అప్పుడే నువ్వు విశ్వసించకుండా దేవుడు నీకు ఆల్రెడీ దయచేశాడు, దేవుడు ఆల్రెడీ నీ అవసరాలు తీర్చాడని నీవు విశ్వసించకుండా మాట్లాడలేవు. అందుకే రాయబడింది, విశ్వసించితము గనక మాట్లాడితిమి. ప్రియ దేవుని బిడ్డలారా, శృంగారపు దేవాలయం దగ్గర పేతురు, యోహాను విశ్వసించారు. పుట్టుకతోనే కుంటివాడు లేచి నిలబడతాడని విశ్వసించారు. కనుక వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమన్నాడు. సో యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ యువర్ బ్లెస్సింగ్. యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ యువర్ బ్లెస్సింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. దయచేసి నీ ఆశీర్వాదం కొరకు ఆధారాలను వెతకవద్దు, సోర్సెస్ను వెతకవద్దు. శూన్యములో నుంచి ఆయన నిన్ను బ్లెస్ చేయగల దేవుడై ఉన్నాడు. हिंदी में पढ़ेंगे 2 Corinthians का पत्र, उसमें 4 अध्याय और 13 वचन पढ़ रहे हैं. इसलिए कि हमने वही विश्वास की आत्मा है जिसके विषय में लिखा है कि मैंने विश्वास किया इसलिए मैं बोला, सो हम भी विश्वास करते हैं इसीलिए बोलते हैं. क्या बोलते हैं? आपकी चंगाई बोलते हैं, आपका आशीर्वाद बोलते हैं, आप धनवान అయి करके बोलते हैं. నువ్వు బలహీనుడివైనా నువ్వు బలవంతుడివని పలుకుతావు. నువ్వు వీక్ అయినా నువ్వు స్ట్రాంగ్ అని నువ్వు చెప్తావు. విశ్వసించడం గనక మాట్లాడితేమే. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం బైబిల్ చదువుతాం, అందుకే దేవుని వాక్యం వింటాం. దేని కొరకు? ఆయన ఆశీర్వాదాలు విశ్వసించటం కొరకు, దేవుని యందు నమ్మిక ఉంచటం కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, ఆయన వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నువ్వు నమ్మవలను కదా. ఇఫ్ యు కమ్ టు గాడ్, యూ షుడ్ బిలీవ్ హీ ఈస్ బ్లెస్సింగ్ యూ. ఈజ్ బ్లెస్సింగ్ యూ విత్ ఫ్రూట్స్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించకుండా మాట్లాడలేము. విశ్వసించితం గనక మాట్లాడితేమే. ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు నీవు పలకకుండా మీ ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి తెలుసండి? మీలోనే ఉన్నాయి. ఎవ్రీ బ్లెస్సింగ్, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో దేవుడు నిన్ను దీవించాడు. నీ ఉద్యోగం నీలోనే ఉన్నది, నీ యొక్క ఫైనాన్సెస్ నీలోనే ఉన్నది, నీ సంతోషం నీలోనే ఉన్నది, నువ్వు కోరుకుంటున్న ఇల్లు నీలోనే ఉన్నది, నువ్వు కొనాలనుకుంటున్న వాహనం నీలోనే ఉన్నది. దాన్ని పలకమంటున్నాడు దేవుడు, దాన్ని పలకమంటున్నాడు. విశ్వసించము గనక మాట్లాడితిమే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు మీ వాక్యము, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు, ఈ వాక్యం విన్న నీ బిడ్డలందరూ ప్రభా నాయన
మాట్లాడే విశ్వాసం దయచేయండి నాయన. మాట్లాడే ఆ యొక్క కృపను దయచేయమని అడుగుచున్నాను. మేము మాట్లాడకుండా పొందలేము తండ్రి నాయన. మాట్లాడే నోరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. మా నోరులను ముట్టమని అడుగుచున్నాను తండ్రి. ఇర్మియాతో నువ్వు చెప్తున్నావు, నీ నోరుని నేను ముట్టి ఉన్నానని చెప్పావు ప్రభా. లార్డ్ టచ్ అవర్ మౌత్ మై ఫాదర్ దట్ వీ స్పీక్ ద బ్లెస్సింగ్స్ మై ఫాదర్. మా నోరును నువ్వు తాకి ప్రభా, మేము నాయన ఆశీర్వాదములు పలుకుటకు కృప దయచేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. మమ్మల్ని దీవించి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన ప్రభ, ఈ ఆరాధనలో నీ బిడ్డలు ప్రభా నాయన ఏ అవసరాలతో నాయన తండ్రి ప్రభా నాయన కొట్టిమిట్టాడుతున్నారో, ఈ అవసరాల విషయమై నాయన వారు పడిపోయి ఉన్నారు ప్రభా. ఈరోజు మాట్లాడే విశ్వాసాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. ప్రభా అనారోగ్యం బిడ్డలందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. యేసు ప్రభు నామములో నీ బిడ్డలందరికీ స్వస్థతను ప్రకటిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎటువంటి వ్యాధి, ఎటువంటి కష్టం, ఎటువంటి దుఃఖము నాయన తని మానసిక వ్యాధి ప్రభా దేవా తని శారీరక సంబంధం వ్యాధి, ప్రతి వ్యాధి నుంచి బిడ్డలు విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో నువ్వు బిడ్డలు తృప్తిపరిచి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నీ బిడ్డలు నాయన మంచి జాబ్స్లో వారు ఎంటర్ అయ్యున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ దేవా నాయన బిజినెస్ చేసిన వారందరూ బిజినెస్లో మీరు తోడు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు చదువంతట్లో కూడా మీ తోడును దయచేయమని అడుగుచున్నాను. వారి చదువులో నీ కృప దయచేయమని అడుగుచున్నాను. వారి చదువులో ప్రభ విశ్వాసం ద్వారా మాట్లాడటకు కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యములు చేస్తున్నందుకు స్తోత్రములు దేవా తండ్రి. రక్షకుడు ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి మీరు కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మేము పరుస్తున్నాను తండ్రి. రక్షకుడు నాయన పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడుకై స్తోత్రంలో నాయన తండ్రి. దేవా తండ్రి భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధుల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.